రాబోయే ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా గెలుపొందడం తథ్యమని కోవూరు నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు అన్నారు. కోవూరు వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి జగన్ 2.0 యాప్ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ నాయకులపై కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసులు బనాయిస్తుందన్నారు. ప్రతిపక్షం ప్రజల తరపున గొంతు వినిపించకుండా అక్రమ చర్యలకు పాల్పడుతుందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే మాకు డిజిటల్ బుక్ రక్షణగా ఉందన్నారు. అదేవిధంగా ఈ జగన్ 2.0 యాప్ నాయకులు, కార్యకర్తలపై జరిగే అన్యాయాలు, అక్రమాలకు అండగా ఉంటుందన్నారు. సూపర్ 6 పేరుతో అన్ని బూటక వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వంది అన్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే స్వర్ణ గ్రామాలు, సూపర్ పరిపాలన, అన్ని సంక్షేమ పథకాలు యథావిధిగా అందుతాయి అన్నారు. అనూప్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను విస్మరించారని తానే ఒప్పుకున్నానన్నారు. తప్పు తెలుసుకున్న అతను జగన్ 2.0లో కార్యకర్తలు సంక్షేమంతో పాటు ప్రజలకు అందించే అభివృద్ధి సంక్షేమ పథకాలను రెండింటినీ సమపాలలో అమలు చేసేలా పాలన చేయనున్నారని, దానికి అనుగుణంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నాయకులు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమం జగన్ 2.0 పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గొల్లపల్లి విజయ్ కుమార్ గారికి, అలాగే కోవూర్ మండల అధ్యక్షులకి అనూప్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు మల్లికార్జున గారికి, నరసింహన్న గారికి, విడ్లూరు మండల కన్వీనర్ నవీన్ రెడ్డి గారికి, బుచ్చి మండల కన్వీనర్ సతీష్ రెడ్డి గారికి, అలాగే కొల్లూరు మండలం కన్వీనర్ శేషగిరన్నకి, ఇచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో 2024లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి అన్యాయాలు, ఘోరాలు, అఘాయిత్యాలు ఎన్ని చేయాలనో అన్నీ చేస్తూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి పత్రికల ద్వారా మన మీద విషం చిమ్మే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో గడిచిన 2 ఏళ్లుగా ప్రతి కార్యకర్త కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు దగ్గర నుంచి, కార్యకర్త దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి అందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. మన ప్రభుత్వంలో కేవలం సంక్షేమం, మనకు ఓటైన వాడికి కూడా సంక్షేమం అందించాలనే లక్ష్యంతో పనిచేసేటువంటి మనకి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వంలో మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, ఏమీ లేకపోయినా ఒక కేసు కట్టి లోపల పంపించే కార్యక్రమాన్ని వాళ్ళు దిగ్విజయంగా, ఈ 2 ఏళ్లలో దిగ్విజయంగా ఏదైనా ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేసింది అంటే కేవలం మన మీద నేరాల మోపో, ఘోరాలు చేసో మనల్నే జైలుకు పంపే కార్యక్రమం తప్ప ఇంకొకటి చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ప్రభుత్వం జగన్ 2.0 కార్యకర్తల కోసం ఈ యొక్క యాప్ని ఎందుకు విడుదల చేస్తారంటే, మనకి పత్రికలు ఉండేది చాలా తక్కువ, మనకు అనుకోలేని పత్రికలు. మనకున్నటువంటి ఫేస్బుక్నే లాగౌట్ చేస్తున్నారు, వాట్సాప్ని క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ జగన్ 2.0 యాప్ని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి సానుభూతి పరుడు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా స్పందించే విధంగా కనీసం మనకు సమాచారం చేర్చే కార్యక్రమంలో భాగంగా ఈ జగన్ 2.0 యాప్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు కూడా అందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్లో ఈ రాష్ట్రంలో ఏ కార్యకర్త అన్యాయం జరిగినా మనకి ఇది చేరువేస్తుంది. తప్పకుండా వెంటనే స్పందించే కార్యక్రమం కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ, కార్యకర్త అందరినీ చేతులు జోడించి వేడుకునేది, అందరం స్పందించాలా. రాబోయేది ఇంకా 2.5 సంవత్సరం కాలం పాటే. ఖచ్చితంగా రాబోయేది జగనన్న 2.0. ఖచ్చితంగా మళ్ళీ 2వసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాభిషేకం చేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా ఒకే ఒక మాట మీద ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి తెలియజేసుకుంటూ ఈ జగన్ 2.0 యాప్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని
ఖచ్చితంగా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, ఘోరాల్ని, వైఫల్యాల్ని కూడా మనం ఎత్తి చూపుతూ ముందుకు సాగాలని చెప్పి అందరూ ధైర్యంగా ఉండండి. తప్పకుండా జగన్ 2లో కార్యకర్తలకి, నాయకులకి పెద్దపీట వేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అనేక సార్లు చెప్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చెప్తేనే చేస్తారు. అన్నిసార్లు చెప్పారంటే ఖచ్చితంగా జగన్ 2 కార్యకర్తల కోసం గవర్నమెంట్ రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి గొప్పటి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం అందరం బలపరచాలా. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని రాబోయే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అత్యధిక మెజారిటీతో కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ చిరకాల కోరిక నెరవేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి కోవూరు మండల నాయకులకు, ప్రత్యేకించి అనూప్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.